వెల్కమ్ టు ఈహా టీవీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది. బీఆర్ఎస్తో పాటు అటు బీజేపీ, కాంగ్రెస్ కూడా నగర ప్రజలకు అనేక హామీలు ఇచ్చాయి. ఈ 3 ఏళ్ళు పూర్తయిన కాలంలో ఏ మేరకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిందా? నిధుల సంగతి ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే వర్షాకాలం వస్తే వరదలతో ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి ఉంది. రానున్న మరికొద్ది రోజుల్లోనే వర్షాలు మొదలయ్యి మళ్ళీ హైదరాబాద్ను భయపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అమీర్పేట్ కార్పొరేటరు కేతినేని సరళ గారు మనతో ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో సమస్యల పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా అమీర్పేట్ డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ ప్రజల సమస్యలను ఏ రకంగా తీరుస్తున్నారు అనేటువంటి అంశాలని సరళ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. మేడం, దాదాపు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి దాదాపు 3 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఎన్నికల సమయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. మీరు బీజేపీ నుంచి అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. ఎలాంటి సమస్యలు అంటే ఈ 3 ఏళ్లలో ఎటువంటి సమస్యలు తీర్చారు? ప్రజలకు ఏ రకంగా సేవ చేశారు మీరు? ఒక జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ముందుగా నా బాధ్యత ఏంటి అంటే, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద కార్పొరేటర్ ఏంటి అంటే, మౌలిక సదుపాయాలు సామాన్యుడికి వారు కట్టే ట్యాక్స్కి మనం న్యాయం చేస్తున్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ అ కార్పొరేటర్. నా బాధ్యతగా నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. కానీ మౌలిక సదుపాయాలు ఇచ్చే దానికి నిధులు కానీ, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి కావలసిన స్టాఫ్ కానీ ఎక్కడా కూడా మన డివిజన్లో లేదు. కొత్తగా వార్డ్ ఆఫీసెస్ అని కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు పట్టణ ప్రగతి అని ఒక పేరు పెట్టడం జరిగింది. తర్వాత మేము ఏంటంటే వీఆర్ అడ్మినిస్ట్రేట్ పరంగా మేము అన్నీ ఒకే స్ట్రీమ్లోకి తెస్తున్నాం వార్డ్ ఆఫీస్లోకి అని చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చి వార్డ్ ఆఫీసులు ఓపెన్ చేయడం కూడా జరిగింది. నేమ్ ద ఏరియా ఇన్ ఎనీ వార్డ్ ఆఫీస్. దీని గురించి అంటూ కొత్తగా మీరు ఏమన్నా పెట్టారా? అదే వార్డ్ ఆఫీస్లో అదే డిపార్ట్మెంట్, సపోజ్ ఏఎంహెచ్ఓ, సపోజ్ హెల్త్ డిపార్ట్మెంట్, లేదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, లేకపోతే శానిటరీ డిపార్ట్మెంట్ అండ్ లేకపోతే వాటర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. వారందరూ కూడా వార్డ్ ఆఫీస్లో అంతకుముందు కూర్చునేవారు. మరి ఇప్పుడు కొత్తగా కూర్చోబెట్టి వాళ్ళకి ఒక బుక్ పెట్టి ఇమీడియట్ కంప్లైంట్స్ రిజాల్వ్ చేయడానికి వీఆర్ కీపింగ్ ఫ్రమ్ 3 to 5 అని చెప్పారు. దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ మేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని రాజకీయమే చేస్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా నేనేమంటానంటే అండి, సపోజ్ కొత్త ఎంప్లాయీస్ పెట్టారా, లేకపోతే దాని గురించి ఏమన్నా కొత్త మెషినరీ తెప్పించారా, లేకపోతే దాని గురించి కొత్తగా ఫండ్ ఏమన్నా అలొకేట్ చేశారా? ఎప్పుడన్నా డెవలప్మెంట్ అన్నది ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఉంటేనే దట్ విల్ బికమ్ న్యూ. వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇఫ్ యూ కీప్ అ డిఫరెంట్ నేమ్, ఒకసారి పట్టణ ప్రగతి అన్నారు, ఒకసారి హరితహారం అన్నారు, వార్డ్ ఆఫీసెస్ కూడా దశాబ్ద ఉత్సవాలు అని చెప్పి వార్డ్ ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నాము, దిస్ ఈజ్ అ గ్రేట్ ఇనిషియేటివ్. ఎక్కడ ఇండియా ప్రతిదీ కూడా ఇండియాతోనే పోలుస్తారండి. ఇండియాలో లేనిది మన దగ్గరే ఉంది అని చెప్తారు. ధర్నీ పోర్టల్ అయినప్పుడు కూడా ఇండియాలో ఎక్కడా లేదు, మన దగ్గరే ఉంది అన్నారు. వాటిల్లో ఉన్న లోపాలు ఈరోజు స్పష్టంగా ప్రజలకు కనిపిస్తుంటే వారు అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రభుత్వానికి వారికే తెలియాలి. ఈ మధ్య కేటీఆర్ గారు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వరదలకు సంబంధించి వర్షాకాలం వస్తే హైదరాబాద్కి వరదలు ముచ్చెత్తేటువంటి పరిస్థితి ఉంది. సో మీకేమైనా అంటే కార్పొరేటర్లకి ప్రభుత్వం నుంచి అంటే ఎలాంటి సందేశాలు వచ్చాయి? అంటే నిధులకు సంబంధించి కావచ్చు, తీసుకోవాల్సిన ప్రికాషన్స్కి సంబంధించి. ఆల్రెడీ 6 months నుంచి మా బీజేపీ కార్పొరేటర్స్ అందరూ కూడా మేయర్ దగ్గరికి కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఏమనంటే, మనం ఇప్పుడు మళ్ళీ ఫ్లడ్స్ వరదలు వచ్చినాయి అంటే దానికి సేఫ్టీ మెజర్స్ మనం ఏం తీసుకుంటున్నాం, పాత కంప్లైంట్స్ రిజాల్వ్ అయినాయా లేదా? 1 year బ్యాక్
ఎస్. ఎప్పుడైతే అప్పుడు ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగో అప్పుడే అన్ని లెటర్స్ అన్నీ వచ్చినాయి ఏరియా వైజ్. ఈ ఏరియాలో పలానా ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాలో పలానా ప్రాబ్లం ఉందని క్లియర్‌గా వచ్చినాయి. అవి కూడా ఇప్పటికి రిజాల్వ్ చేయలేదు. అక్కడున్న స్టిల్ట్ తీయడంలో కూడా ఈ రోజుకి కూడా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. స్టిల్ట్ అన్నది ఎప్పుడు తీయాలి? ఇప్పటికి మా అమీర్పేటలో ఎక్కడా కూడా స్టిల్ట్ పూర్తిగా నాలాలో, పెద్ద నాలాలో తీయలేదు. ఓకే. మరి ఏమవుతుంది? ఏమి ప్రగతి అవుతుందండి? సీ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చేయటం కాదు. పబ్లిక్ వారు కష్టం పడి, జాబ్ చేసి, బిజినెస్ చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. ఈవెన్ మా కార్పొరేటర్ల మీద కూడా బాధ్యత ఉంది. బట్ వీఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్. ఏం చేస్తారులే, మనం ఏం చెప్తే అదే గ్రేట్ అంటే అది ప్రజలే సమాధానం చెప్తారు. ఇప్పుడు మీరన్నట్టు ఇక్కడ డెవలప్మెంట్ ఏరియా ఏమీ లేదండి. మౌలిక సదుపాయాలు ఇవ్వడంలోనే ఫెయిల్ అయ్యాం. మీరు నమ్మరు, అమీర్పేటలో ఒక్క రోడ్డుకు ప్రపోజల్ పెడితే దానికి బడ్జెట్, టెండరు అవన్నీ అవతల ఒక 6 నెలలు, 8 నెలలు అవ్వాక కూడా మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఏమొస్తుంది? ఆ కాంట్రాక్టర్కి ఫండ్ లేదని తెలుస్తుంది. ఫండ్ లేని వెంటనే ఆ కాంట్రాక్టర్ డ్రాప్. మళ్ళీ దే విల్ రీకాల్ ద టెండర్స్. ఓకే. దీన్నే డెవలప్మెంట్ అంటారా? దాన్నే డెవలప్మెంట్ అంటారంటే అదే చెప్పమనండి. దీన్నే అంటాము మేము, ఇదే డెవలప్మెంట్ అంటే మీకు తెలియట్లేదని ప్రజలకు చెప్తే ఇప్పుడు ప్రజలే ఆన్సర్ ఇస్తారు. అసలు ఒక్క రోడ్డు, గుంతలేని రోడ్డు చూపించండి, డల్లాస్ నగరం చేస్తాము, హైదరాబాద్ నగరం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ, వీఆర్ ఇన్ ద టాప్ రేటింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? ఓకే. ఈ మధ్య ఎండాకాలం లో వర్షం పడి ఒక పాప చిన్నారి కూడా నాలలో పడి చనిపోయినటువంటి పరిస్థితి, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా వర్షాకాలంలో అనేక సంఘటనలు జరిగిన పరిస్థితి మనం చూసాం. ఈసారి నాలాలకు సంబంధించి, ముఖ్యంగా ఓపెన్ నాలాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ముఖ్యంగా వరద ప్రాంతాలు అంటే మీ డివిజన్లో ఏమన్నా వరద ప్రాంతాలు ఏమీ లేవండి. బట్ ఈ పెద్ద నాలా ఉంది కదా, ఆ నాలా మాకు కూడా వస్తుంది. ఇటు మన మైత్రి 1 దగ్గర కొంత నాలా పొంగి అక్కడ క్లీన్ స్టిల్ట్ ప్రాపర్గా తీయకపోతే అక్కడ ఇష్యూ ఫేస్ చేస్తాము. ఇట్ ఈస్ మన బౌద్ధ నగర్ అని ఉంది. ఆ బౌద్ధ నగర్కి ఆ నాలా, ఎందుకంటే నాలా కానుకుని ఇల్లులు ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా కనుక స్టిల్ట్ చేస్తే వాటర్ ఫ్లో విల్ బి గుడ్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వీళ్ళు స్టిల్ట్ తీస్తామని 30-40 లక్షలు ప్రతి సంవత్సరం దాని మీద బడ్జెట్ పెడుతున్నారు. ఓకే. మరి ఆ బడ్జెట్ ఎవరికి? కమిషన్ల కోసమా? టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ క్లీన్డ్ అండి. ఇక్కడ ఏంటంటే దే ఆర్ నో పర్సన్స్ హూ ఆర్ ఆన్సరబుల్ అండి. కంప్లైంట్ లేకపోతే మేము అరవాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. పెట్టినా కూడా ఎక్కడా కూడా వాళ్ళల్లో ఆఫీసర్స్లో కూడా పైనుంచి మాకు ఏం ఆర్డర్స్ వస్తే అదే చేస్తామన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఉంది. బట్ పబ్లిక్ డెఫినెట్లీ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. మీరు దివిశక్తి దగ్గర కానీ, మైత్రి 1 దగ్గర కానీ వాళ్ళు క్లియర్గా, నాకు స్టిల్ట్ కోసం నేను వెళ్ళాను ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు తీయట్లేదంటే కాంట్రాక్టర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట మేడం అని ఆ మిషన్ అక్కడే పెట్టేసి ఉంచారు. ఇప్పుడు వరకు ఇప్పుడు ఎలా తీస్తారు చెప్పండి? ఇప్పుడు స్టిల్ట్ ఆల్రెడీ వర్షాలు పడిపోతున్నాయి, వాళ్ళు తీసిన మట్టి మళ్ళీ వాళ్ళు, అంటే ఇది ఒక బిజినెస్ వాళ్ళకి. అక్కడ తీసిన మట్టి అక్కడే ఉంచుతారు. స్టిల్ట్ తీయడం అంటే ఏంటండి? షుడ్ కంప్లీట్లీ రిమూవ్ ఫ్రమ్ ద నాలా అండ్ టేక్ ఇట్ అవుట్ సైడ్. అప్పుడు నాలా ఫ్లో, వాటర్ ఫ్లో ప్రాపర్గా ఉండి ఎక్కడా కూడా మధ్యలో అడ్డపడకుండా అప్పుడు పొంగడం అన్నది తగ్గుతుంది. ఈవెన్ ద గ్యాసెస్ ఆల్సో, ఎప్పుడైతే మీకు ఎక్కువ చెత్త అంతా అయితే గ్యాసెస్ ఫామ్ అయినప్పుడు కూడా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ బాదర్డ్ అండి. దే ఆర్ నాట్ బాదర్డ్. బట్ వీ యాజ్ అ లోకల్ కార్పొరేటర్, we are trying to be at the back of the officers and we are keeping the representations to the GHMC corporation also. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకుని మమ్మల్ని నమ్మారు కాబట్టి మాకు కష్టమైన, మేము అపోజిషన్ కార్పొరేటర్గా ఉన్నా ఇది నా ఒక్కదాని సమస్య కాదండి. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు, ఎన్నుకోబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్ల దగ్గర నాలా ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ నాలాలు ఇప్పుడు ఓపెన్ నాలా అన్నారు కదా, మీరు ఇలా వచ్చేటప్పుడు చూడండి ఒక్కో దగ్గర పెడుతున్నారు, బట్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ కెప్ట్. వర్షం వస్తే అది కనిపించదు, లైట్ పోతే అది కనిపించదు, దానికి రేడియం స్టిక్కర్స్ ఏదో ఒకటి అంటించాలి. అంటించకపోతే నైట్ టైం వర్షం వచ్చినప్పుడు మీన్స్ ట్రాఫిక్ బండి వెళ్ళిందంటే పడిపోతారు అందులో. దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ముఖ్యంగా మీ డివిజన్కి సంబంధించి
అమీర్పేట్ డివిజన్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ? అంటే మీరు Yeah. ఎన్నికల సమయంలో మీరు అవును. పూర్తిగా ఆ ప్రాంతం అంతా తిరిగారు. అవును, ఎటువంటి అవును. సమస్యలు గుర్తించారు? ఈ 3 ఏళ్ల కాలంలో మీరు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారా? ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి సహకారం ఏమైనా ఉందా? వాళ్ళకి ప్రత్యేకంగా అసలు కార్పొరేటర్స్కి ఫండే లేదు. సో సహకారం ఏముంటుంది? అదే ఆఫీసర్స్తో అదే పని మేము చేయించుకోవాలి. ఫండ్ కేవలం బీజేపీ కార్పొరేటర్లకే ఇవ్వటం లేదా అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లకు కూడా అదే ఏ పరిస్థితి ఉందా? కార్పొరేటర్ కన్నా, అధికార పార్టీ కార్పొరేటర్ల కన్నా, బీజేపీ కార్పొరేటర్ల కన్నా అదే డ్రైనేజ్ వాటర్ మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. Yes. ఎలక్ట్రిక్ షార్టేజ్, అదే ఎలక్ట్రిసిటీ, అదే వైర్స్. ఎందుకంటే ఇంత పెద్ద డెవలప్డ్ హైదరాబాద్ అంటున్నారు కదా, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయండి. ఎందుకు వేయట్లేదు? హై టెన్షన్ వైర్స్ కొన్ని బిల్డింగ్స్కి అతుక్కుని ఉంటున్నాయి. మన ఎలక్ట్రిక్ షాక్ అక్కడ పార్క్లో కొట్టి చనిపోయారు, బోయగూడలో డ్రైనేజ్లో పడి చనిపోయారు. ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకే కదా. Yeah. దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. అండ్ వాట్ ఈస్ న్యూ టు టెల్ దెమ్? వారు చెప్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్, ఇట్ హ్యాపెన్ అంటే ఆ సొల్యూషన్ తెచ్చారా? ఎస్, ట్రాన్స్ఫార్మ్తో వైర్ కట్ అవి పడిపోయి అక్కడ కాలిపోయి చనిపోయాడు. అంటే ఎలక్ట్రికల్ ఎక్కడైతే ఉందో వాళ్ళు సరిగ్గా దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు కాబట్టి ఆ వైర్ తెగిన వెంటనే ఎవరిది డ్యూటీ అండి? ఆ డిపార్ట్మెంట్ది కదా. చూసి వెంటనే ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి కదా. ఒక మనిషి ప్రాణం పోయింది కదా. అలాగే ఇప్పుడు నాలా ఉంది, ఆ నాలా కూడా ఆ రోజు అక్కడ బోయగూడలో చనిపోయింది కదా. అది ఏమి ఒక్క రోజులో అవ్వలేదండి అది ఇన్సిడెంట్. ఇట్ వాస్ ఐ థింక్ సమ్ పాస్ట్ 2 months రోడ్డు తవ్వేశారు, అన్నీ తవ్వేశారు, అది అలా ఉంది. Yes. నీకు 2 నెలల నుంచి మీకు టైం సరిపోలేదా? ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ఎస్ఆర్టీలో ఒక స్ట్రీట్లో మొత్తం రోడ్డు డ్రైనేజ్ వేస్తామని 30 ఏళ్ళు అయ్యింది. ఆ డ్రైనేజ్ వేసి పాత పైప్ లైన్ మొత్తుకుంటే సరే అని చెప్పి మొదలెట్టారు, ప్రపోజల్ పెట్టాం, అది అవ్వింది. ఇప్పటికి 2 నెలలు అయ్యిందండి. ఆ డ్రైనేజ్ ఎస్ఆర్టీలో డ్రైనేజ్ లైన్ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఆ లైన్ కంప్లీట్ చేసి ఈ రోడ్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్దవి బుల్డోజర్స్ చేస్తున్నారు. అదేమంటారు, వాట్ యూ కాల్ దట్? అదే క్రెయిన్స్ లాగా తెస్తారు కదా, రోడ్ డిమాలిషింగ్ వెహికల్స్ తెస్తారు కదా. అవి చిన్నవి తీసుకురావాలి. ఎందుకంటే మనకి చిన్న లేన్స్, ఆ లేన్స్లో పెద్దవి తెచ్చేసి వాళ్ళు మొత్తం ఉన్న పైప్ లైన్లు కొట్టేస్తున్నారు ఆ కాంట్రాక్టర్స్. ఎందుకంటే ప్లేస్ లేదు. వాడు చిన్నది తీసుకొచ్చి దాన్ని అంతా కూడా చెయ్యాలి. అది చేయటం లేదు. దానికి ఎవరు చెప్పాలి? జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ చెప్పాలి, ఈ రూల్ ప్రకారం ఇక్కడ పని చేయాలి మీరు అని చెప్పాలి. ఆ పరిస్థితులు ఏం లేవు. 2 months అయిందండి. అక్కడ హాస్టల్స్ ఒకటి మీరు అడిగారు, అమీర్పేటలో ఏమి ఇబ్బందులు ఉన్నాయని. మొన్న మీడియాలో కూడా రావడం జరిగింది. ఎవరో ఒక ముస్లిం అతను ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు అక్కడ అమీర్పేట హాస్టల్లో దాక్కున్నారు జరిగింది అని, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్తూ అక్కడ ఉండడం జరిగింది. నేను అనేది, వెన్ దేర్ ఈస్ నో ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఏఎంహెచ్ఓ, పోలీస్ డిపార్ట్మెంట్, వీరందరూ ఏం చేస్తున్నారండి? ఏ హాస్టల్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? లా అండ్ ఆర్డర్ది కాదా? హాస్టల్స్ దగ్గర ఒక్కొక్క హాస్టల్లో 100 మంది పిల్లలు ఈ ఉంటున్నారు. మధ్య రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు అని చెప్పేసి, తర్వాత బస్తీ కమిటీలు అని చెప్పేసి రకరకాల కమిటీలు వేశారు. వీటి ద్వారా మేము మరింత ఏంటండి దానివల్ల ఏంటి? ఓకే, మీరు వేశారు, ఏం చేస్తున్నారు దాంట్లో? ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్గా కొత్తది ఏమన్నా మీరు ఇన్వెంట్ చేశారా? లేకపోతే ఏమన్నా దానికోసం డెవలప్మెంట్ చేశారా? ఏం జరిగిందో చెప్పమనండి. దానికి కొత్త పేర్లు పెట్టడం కాదు కదా. పట్టణ ప్రగతి అన్నారు, దానికి ఎన్ని కోట్ల ఫండ్ అలొకేట్ చేశారు? మొత్తం తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో. కరెక్ట్. మీరు ఒక 4 మొక్కలో 10 మొక్కలో వేసి హరితహారం అని పెట్టారు కొత్తగా, అది 3 లక్షల రూపాయలది. ఏం చేశారా ఆ పార్క్లో అంటే? అది ఇప్పుడు కాదండి, దగ్గర 20 ఏళ్ళ నుంచి ఉందా పార్కు. ఆల్రెడీ అప్పట్లో డెవలప్ చేశారు, ఫుట్పాత్ వేశారు, మొక్కలు వేశారు, ఉన్నాయి. కొంత క్లీన్ చేసి 10 మొక్కలు వేశారు, దానికి మళ్ళీ ఇనాగ్రేషన్. నేను అనేది మౌలిక సదుపాయాలని మీరు ఏదో ఉద్ధరించినట్టు చెప్పుకొని ఇంతకన్నా గొప్ప డెవలప్మెంట్ ఎక్కడన్నా ఉందా, రోల్ మోడల్ కింద తీసుకోవాలి తెలంగాణ అనడం అన్నది వారి విజ్ఞతకి వారి దానికే ప్రజలు చూస్తారండి. మనం ఏదో అండం కాదు, పబ్లిక్ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఇస్ నాట్ రైట్. ఎందుకంటే పట్టణ ప్రగతి విషయంలో మీరు నమ్మరు, ఒక్క పార్క్ నేను చెప్తా,
మేడం మీరేం చెప్తే అది డెవలప్ చేద్దాం, మీ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు. బేసిక్ చిన్న పార్క్ అదేంటంటే అక్కడ బస్తీ ఉందండి. అంగన్వాడీలు దుస్థితి అండి. ఓకే. అంగన్వాడీలకి వీళ్ళు కరెంట్ ఇవ్వట్లేదు, ఓకే. నీళ్లు వాటర్ పైప్ లైన్ ఇవ్వట్లేదు అంగన్వాడీస్కి. వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారా? బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ధోబీఘాట్లు, ల్యాండ్రీసు, ఇంకా చాలామందికి మేము ఉచితంగా విద్యుత్ సరఫరా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు. ఉన్నట్లకి ఇమ్మనండి చాలు. స్కూల్స్ కరెంటు బిల్లులు కట్టడం కష్టం. 6 నెలలకు ఒకసారి బిల్లులు. ఆ బిల్లులు కూడా మళ్ళీ బడ్జెట్ లేకపోతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ వెళ్ళి ఈ లోకల్గా ఉన్న ఏదైతే టీచర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళు కష్టపడుతున్నారు. ఏంటండి అది అడ్మినిస్ట్రేషన్ లోపం కాదా? అడ్మినిస్ట్రేషన్ లోపం ఎవరి వల్ల అవుతుంది? ప్రభుత్వం పాలించే తీరును బట్టి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అంగన్వాడీ పిల్లలకి మీరు కరెంటు బిల్లు నాతో మాట్లాడారు. నేను అన్నాను, ఏమయ్యా అది కూడా ఒక గవర్నమెంట్ ఎంటిటీ కదా, దానికి మీరు కరెంటు బిల్లు వాళ్ళు కట్ చేసేసి వెళ్ళిపోయారు. అప్పుడు అంగన్వాడీ టీచర్ నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను మామూలు పర్సనల్గా కట్టాను బిల్లు. ఓకే. నేనేమంటానంటే అసలు కట్టాల్సిన అవసరం ఏంటంటున్నాను. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ బాడీ. అయినా అసలు గవర్నమెంట్ ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద అన్నీ కూడా ముందు ఫండ్ అంతా జిహెచ్ఎంసీకి పంపించమనండి. మాకు ఫండ్ లేకపోవడం ఏంటి? ఇంత ట్యాక్స్ కడుతుంటే జిహెచ్ఎంసీలో 3 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ ఫండ్ ఏం అలొకేట్ చేశారు? దేనికి అలొకేట్ చేశారు మీరు? ఎక్కడ డెవలప్మెంట్ అయింది? 15 ఏళ్ల క్రితం ఉన్న రోడ్డు అలాగే ఉంది, డ్రైనేజ్ అలాగే ఉంది, ఆ ప్రాబ్లం అలాగే ఎగ్జిస్టింగ్. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో నాలాలు, ముఖ్యంగా నాలాలు న్యారోగా ఉన్నాయి. వాటిని విస్తరించే కార్యక్రమం అంటే 40 ఫీట్స్ అట్లా విస్తరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారా? అలాగే మురుగునీటి శుద్ధికి సంబంధించి ఎస్టీపీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. నిజంగా అటువంటి పరిస్థితి అమలులో ఏమీ లేవండి. వివిధ పేర్లు పెట్టి మారుస్తున్నారే తప్పితే ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో 99% ఏమీ లేవు. ఒక 1% ఆ ప్రాసెస్లో ఎక్కడో ఒక మంచి జరిగితే జరగచ్చు. ఓకే. అంతే తప్పితే ఎక్కడా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మంచి నీటిలో అసలు మురికి నీరు కరవడం ఏంటండి? ఈజ్ ఇట్ అ స్మాల్ ఇష్యూ? ఒక డాక్టర్ వెళ్ళిన వెంటనే మీరు మంచి నీళ్ళు ఎక్కడి నుంచి తాగారని అడుగుతారు. ఫస్ట్ పాయింట్ వెన్ ద పేషెంట్ ఈజ్ నాట్ వెల్ ఇమీడియట్గా ఏమన్నా వాటర్ తేడా తాగారా అని అడుగుతారు. అంటే ఇండైరెక్ట్లీ అన్హెల్దీగా చేయడానికి ప్రభుత్వం కారణం కాదా? అసలు డ్రైనేజ్ వాటర్ మంచినీటిలో కలవడం ఏంటండి? ఇప్పుడు ఆఫీసర్స్ ఏమంటారు తెలుసా? మేడం ఎక్కడన్నా కలిస్తే అప్పుడప్పుడు అవుతుంది మేడం, అది వీ కెనాట్ హెల్ప్, మీరు చెప్పండి మేము సాల్వ్ చేస్తాం. ఒక్క డివిజన్ చూపించండి మంచినీటిలో డ్రైనేజ్ వాటర్, అది ఏం చిన్న విషయమా? ఏం చేస్తున్నారు? పబ్లిక్ కూడా పాపం ఎలా అలవాటు పడిపోయారంటే, మేడం అది అరగంట ఒక పావు గంట వస్తాయి మేడం మురికి నీళ్ళు, అది పోయాక మేము మంచినీళ్ళు నింపుకుంటాం. అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా అయిపోయిందో చూడండి. ఏం చేస్తారు? నో అదర్ చాయిస్ ఫర్ దెమ్, దే వాంట్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు అంటున్నారు కదా సస్యశ్యామలంగా ఇంటింటికి ఎవరిచ్చారు నీళ్ళు? ఇదా డ్రైనేజ్ వాటర్ కలిసి నీళ్ళు ఇచ్చి మీకు జనరల్గా కూడా కలర్ మారిన దాంట్లో ఉన్న బేసిక్ జర్మ్స్ అది పోవు. అది మైక్రోస్కోప్లోనో ఇందులో చూడాలి. సామాన్య మానవుడు ఇంట్లో రోజు మైక్రోస్కోప్ పెట్టి చూస్తాడా ఇందులో జర్మ్స్ ఉన్నాయా లేదా అని? రంగు మారిన వెంటనే ఆ రంగు మారిపోయింది, వాసన పోయింది, డ్రైనేజ్ వాటర్ అని వాళ్ళు అదే నీరు తాగుతున్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీఆర్ హార్మింగ్ దేర్ హెల్త్. హాస్పిటల్కి వెళ్తే ప్రాపర్గా ఉన్నదా కంప్లీట్గా? ఎనీవేర్ అండి, అడ్మినిస్ట్రేషనే కాదు ఈ ప్రభుత్వం, కేవలము వారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ప్రతిదానికి మేము దేశంలో గొప్ప, మేము దేశంలో ఎక్కడా లేనిది చేస్తున్నాం. ఏంటండి? మంచినీటిలో మౌలిక సదుపాయం అది. ఎలక్ట్రిసిటీ వైర్లు చేతికి తగిలేటట్టు ఉంటున్నాయి. ఏమన్నా పోల్స్, ఐరన్ పోల్స్ ప్రాబ్లం అయిందని చెప్పి నేను మార్చమంటే దగ్గర 8 months నుంచి ఇప్పటికీ ఒక సిమెంట్ పోల్స్ వేయించలేకపోయాం. మళ్ళీ దాని గురించి పెద్ద మాటలు మాట్లాడితే ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందన్నది వారు వచ్చి చూడమనండి. ఏ డివిజన్ అన్నా సరే, డజంట్ మ్యాటర్, నేమ్ ద డివిజన్, దిస్ ఈజ్ ద బెస్ట్ డివిజన్ అని ఏమన్నా ఇవ్వమనండి అవార్డు. ఎందుకంటే మళ్ళీ దానికి కూడా ఒక కార్యక్రమం పెట్టచ్చు, దానికి కొంత ఖర్చుకి ఫండ్ అలొకేట్ చేయొచ్చు, అదొక ప్రోగ్రామ్ చేయొచ్చు, అడ్వర్టైజ్ అవుతుంది కదా.
అది చాలా తప్పండి. ఎందుకంటే నువ్వు మౌలిక సదుపాయాలు ప్రజలకు ఇచ్చి ఇంకా దాని మీద ఏమన్నా గొప్పగా చేసుకుంటే చెప్పండి, తప్పులేదు. వెళ్ళే రోడ్డు బాగోదు, తాగే మంచినీరు బాగోదు, వెళ్ళే హాస్పిటల్ బాగోదు. మేము చాలా చేశాము, అనవసరంగా వీళ్ళకి పని పాట లేక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రోడ్డు ఎక్కడన్నా ప్రాబ్లం లేకుండా ఉందా అండి? మీకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చినాడు వైర్లన్నీ గల్లీల్లో ఏలాడబడట్లేదా? అవి క్లియర్గా కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ ప్రభుత్వం చెప్తుంది బ్రహ్మాండంగా మేము పార్కులు ఏర్పాటు చేస్తున్నాం, మౌలిక వసతుల విషయంలో పూర్తిగా మేము కాన్సన్ట్రేట్ చేసాము, పార్కులు ఏర్పాటు చేస్తున్నాం, చెరువుల సుందరీకరణ చేపడుతున్నాం, అలాగే మూసిని కూడా కొబ్బరి నీళ్లు చేసేస్తామన్నారు కదండి. చేయబోతున్నాం అని చెప్పి చేయబోతున్నాం ఏంటండి? పోయినసారి ఫస్ట్ పదవిలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే కొబ్బరి నీళ్లు లాగా చేస్తామన్నారు. ఇంక ఇప్పుడు కొత్తగా సుందరీకరణ ఏం చేస్తారు? ఆల్రెడీ కొబ్బరి నీళ్ళు చేసేసారుగా. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్, వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్. ఒకటే నాకు అనిపించింది ఏంటంటే, నేను అంతకుముందు కూడా ఎవరితో అంటే భగవంతుడి వారికి అబద్ధాన్ని నిజంలాగా బాగా చెప్పే వాక్చాతుర్యం భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు. సో వాళ్ళు దాన్ని చాలా చక్కగా చిత్రీకరించి చెప్పారు. 5 ఏళ్ళు చెప్పారు, ఇప్పుడు 9 ఏళ్ళ వరకు అదే చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఓకే, ఒకవైపు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ, నిధుల విషయం కావచ్చు, నిధులు ఇచ్చే విషయం కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి. మీరు మీ డివిజన్లో వీటన్నిటిని అంటే ప్రజల నుంచి వస్తున్న సమస్యల్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు, ఎలా తీరుస్తున్నారు? బేసిక్గా ఏదన్నా నాకు పబ్లిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమీర్పేటలో ఒక డ్రైనేజ్ ఇష్యూ ఉండేదండి, గురుద్వార్ గల్లీలో ఉండేది. గురుద్వార్ గల్లీలో ఇట్ వాస్ పాస్ ఫ్రమ్ 25 years, ఇట్ ఈస్ ద సేమ్ ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్. నాకు అక్కడ గురుద్వార్ గల్లీలో వాళ్ళందరూ వచ్చి, మేడం ఇది మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికే సాల్వ్ అవ్వలేదంటే, నేను అన్నాను ఎందుకు సాల్వ్ అవ్వలేదమ్మా, రాకెట్ సైన్స్ కాదు కదా, మనందరం తలుచుకుంటే ఏదన్నా అవుతుంది అని చెప్పి నేను ఆ గల్లీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ డ్రైనేజ్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ పైప్ లైన్ ఒక అపార్ట్మెంట్స్లో నుంచి వెళ్తుంది. ఇంకొక ఆర్గనైజేషన్ అంటే ఒక వాట్ యూ కాల్ దట్, మన ఇది అగ్రవాల్ సమాజ్ ఆర్గనైజేషన్ ఆఫీస్ ఉంది. ఈ అన్నిటికి కనెక్ట్ అయ్యి ఆ డ్రైనేజ్ లైన్ ఉంది. ఉండడం వల్ల ఏమైందండి, ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడూ కూడా స్టిల్ట్ క్లీన్ చేయడం, అందులో క్లీన్ చేయడమే తప్పితే సొల్యూషన్ తీలా. ప్రాబ్లం ఏమైంది, వర్షాకాలం వస్తే నీస్ వరకు వాటర్ ఆ గల్లీలో ఉంటుంది. అది వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పడుతున్నారు. అంటే వాళ్ళు ఇంకా మెంటల్గా దే ప్రిపేర్డ్ అనమాట. వర్షం వచ్చేసింది మొత్తం, ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ రెగ్యులర్ వాటర్ రెండు కలుస్తాయి అనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆ నీళ్ళల్లో నుంచే రావాలి. ఎన్ని రోగాలు వస్తాయి. అయితే కాదమ్మా ఏం చేద్దాము అని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంచెం గట్టిగా పోట్లాడి కూర్చున్నాం. నాకు అదంతా సంబంధం లేదు, నాకు సొల్యూషన్ చెప్పండి అంటే, మేడం ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఒప్పుకోవాలి, ఆ సమాజ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు ఒప్పుకోవాలి, ఇక్కడ పబ్లిక్ ఒప్పుకోవాలి. నేనన్నా ముగ్గురిని నేను కోఆర్డినేట్ చేస్తాను. ఇట్ ఇస్ అ పబ్లిక్ ఇష్యూ. ఒప్పుకోరు మేడం ఎవరు అన్నారు. ఎందుకు ఒప్పుకోరయ్యా, వాళ్ళకి మంచి చేస్తాము, నిజంగా కరెక్ట్ చేస్తామంటే ఏ సామాన్య మానవుడు ఎప్పుడూ కూడా మన ఇండియాలో ఎస్పెషల్లీ వీఆర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తాం, ఫ్యూచర్లో కూడా ఆలోచిస్తాం. మానవ సంబంధాలే మనకు అన్నిటికన్నా పెద్ద సంబంధం, అది మనం నమ్ముతాం, ప్రతి భారతీయుడు నమ్ముతాడు. నేను అన్నాను సరే మీ వల్ల కాలేదు కదా, ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మీరు ఆ ప్రాబ్లంలో పెట్టారు కదా, నేను మాట్లాడతా, మీరు వదిలేసేయండి. నాకు కావాల్సింది మీరు ప్రపోజల్ పెట్టండి, నేను ఎలా ఒప్పించాలి అన్నది నేను ఒప్పిస్తానని చెప్పి ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళతో మాట్లాడి, ఆ గల్లీ వాళ్ళు మాట్లాడి, ఆ సమాజ్ వాళ్ళతో మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ ఇష్యూ అండి. దానికోసం 20 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఓకే, అది బై టచ్ వుడ్, బై దేర్ ఆల్ సపోర్ట్ ఆ డ్రైనేజ్ లైన్ని మేము ప్రాపర్గా దాన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా ఒప్పుకున్నారు. పర్వాలేదు మేడం అంటే, నేను అన్నాను మీకు ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది, మనకు సాల్వ్ అవుతుంది చేద్దాము అంటే వాళ్ళు ఒప్పుకుంటే అక్కడి నుంచి పైప్ లైన్ మార్చి ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా అక్కడ ఆగట్లేదు. ఐ వాస్ హ్యాపీ, సాటిస్ఫైడ్. అంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి అంటే కార్పొరేటర్ బాధ్యత ఏంటంటే, ఇంకో ప్రాబ్లం ఉందండి మనకి ఏంటంటే, అసలు కార్పొరేటర్ డ్యూటీ ఏంటండి,
కార్పొరేషన్లో అన్న కొత్త పాలసీస్ పెట్టి మనకి డెవలప్మెంట్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో మనం చేయగలిగితే రేపు అది చరిత్రలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది అసలు రోల్. కానీ చక్కగా తెలివైన వారండి మన బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా మేధావులు. వారు ఏం చేశారంటే కార్పొరేటర్స్ మైండ్ డైవర్ట్ చేసి మీరు వెళ్ళి నాలా దగ్గర ఫోటో తీసుకోండి, మీరు నాలా క్లీన్గా ఉందో లేదో చూడండి అన్నట్టు డైవర్ట్ చేసి ఇప్పుడు మాకు 24/7 ఇప్పుడు పబ్లిక్ కూడా అక్కడ ఉన్న ఆఫీసర్కి చెప్పట్లా, కార్పొరేటర్కి చెప్తున్నారు. ముఖ్యంగా మీ డివిజన్కి సంబంధించి అంటే ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి, పథకాలు ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్స్, ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఎట్లా మీ డివిజన్ పరిధిలో ఎట్లా అమలు చేస్తున్నారు, మీరు ఏ రకంగా వాటిని ప్రజలకు అందిస్తున్నారు? కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు డిలీట్ చేసినవి కానీ వారు ఎక్కడా ఇవ్వట్లేదు. ఆ డిలీషన్స్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. జరిగినాయి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో కొత్త రేషన్ కార్డ్స్ ఆప్షనే ఇవ్వట్లేదు. ఎందుకంటేనంటే దాని మీద మోదీ గారి ఫోటో జనరల్గా అన్ని స్టేట్స్లోని ఒకే సిస్టంలో రేషన్ కార్డు ఇస్తున్నారు. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నట్టు వాళ్ళు పెడితే అది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందో అని కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రొవిజనే లేదు. ఓకే, ఇంకేంటంటే కొత్త రేషన్ కార్డులు ఎక్కడి నుంచి ఇస్తున్నట్టు వాళ్ళు. చాలామంది ఏమైందంటే ఆ రేషన్ కార్డ్స్ కట్ చేసేటప్పుడు కూడా కొంతమందికి ప్రాపర్ జెన్యూన్ వాళ్ళే కూడా కట్ చేస్తారు. ఓకే, కట్ చేసి ఈరోజు వాళ్ళు మీరు ఇంకోటి చెప్పనా, పోనీ అంత వాట్ యూ కాల్ చాలా క్లియర్ గవర్నమెంట్, వెరీ ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ అని ఒక్క నిమిషం కోసం అనుకుందాం. ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి కూడా రేషన్ కార్డు ఉంది, వైట్ రేషన్ కార్డు. మరి చాలా ట్రాన్స్పరెన్సీ కదండి. మరి అలాగని సామాన్య మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం రేషన్ కార్డు ఉండదు. దానికి వేరియస్ రీజన్స్ చెప్తారు. దాన్ని ఎందుకు కట్ చేశారు అంటే పలానా దానికి కట్ చేసామంటే నేను అనేది ఏంటంటే అండి, సిస్టమ్ షుడ్ బి ఓన్లీ 1. ఏదన్నా కానివ్వండి ఒకే రూల్ పెట్టండి. మీకు ఒక రూలు, ఇప్పుడు దళిత బంధు ఉంది, ఏం చేస్తున్నారు అసలు దళిత బంధు అప్లికేషన్స్ ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఎస్సీ కార్పొరేషన్ లేదా దానికి? కార్పొరేషన్కి మీరు ఏమైనా ఫండ్ అలొకేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నా మీరు ప్రాసెస్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇవ్వండి. ఏది దళిత బంధు అన్నారు, డబల్ బెడ్రూమ్లు అన్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు రేషన్ కార్డ్, పెన్షన్ విషయంలో కూడా ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఈవెన్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ చేయాలి అంటే వాళ్ళకి ఈ సదరన్ సర్టిఫికెట్ ఏదైతే ఇస్తారో దానికి క్యాంప్స్ పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్యాంప్స్ పెట్టాలి. ఒక్కొక్క ఏరియాలో ఆ క్యాంప్ పెడితే అప్పుడు ఆటోమేటిక్గా ఎందుకంటే న్యూ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా ఏదో ఇష్యూ అయింది, ఏదో పెద్ద యాక్సిడెంట్ అయింది, కంప్లీట్గా ఒక లెగ్ తీసేశారు, దెన్ హీఈస్ అ హ్యాండిక్యాప్డ్. దెన్ హౌ ఆర్ దే సపోజ్ టు టేక్? దానికోసం వీళ్ళు గాంధీ హాస్పిటల్ తిరగాలి. ఒకసారి ఏమో ఎర్రగడ్డ అన్నారు, ఒకసారి గాంధీ హాస్పిటల్ అన్నారు. నేను మొన్న వెళ్ళినప్పుడు గాంధీ హాస్పిటల్లో అడగడం జరిగింది, లేదు మేడం ఇప్పుడు పెట్టట్లేదు అన్నారు. దేనికి కూడా ఇప్పుడు వీరు ఏమంటారంటే ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తావు, వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, సింగిల్ విండోలో అన్నీ చేసేస్తాం అన్నట్టు మాట్లాడతారు కదండి. ఒక హ్యాండిక్యాప్ ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలా, లేకపోతే పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగాలా, లేకపోతే హాస్పిటల్ చుట్టూ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి తిరగాలా? ఒక హ్యాండిక్యాప్డ్ తిరగడం ఎంత ఇబ్బంది. ఆ ఫ్యామిలీ మెంబర్ రావాలి, దానికి ఒక వెహికల్ ప్రొవైడ్ చేయాలి. మినిమం ఒకసారి బయటకు వెళ్తే ఈ రోజుల్లో 500 రూపాయల కన్నా తక్కువ ఉందా అండి ఎక్కడన్నా? మినిమం 500. అంటే వాట్ ఈస్ ద బడ్జెట్ ఇఫ్ యూ గోస్ 10 times? వాళ్ళకి వచ్చే జీతం 15,000, ఏదో కష్టం కూలో నాలో చేసుకుని 15,000 వస్తే వాళ్ళకి నువ్వు 10 రోజులో 15 రోజులో తిప్పితే రోజుకి 500 చొప్పున అతను ఎప్పుడు చేసుకుంటాడు? అయినా సరే పని అవ్వదండి. ముఖ్యంగా షాదీ ముబారక్ దీన్ని అది ఏదో చెప్పారు, చాలా ప్రాపర్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారా దీన్ని? ముఖ్యంగా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సిఎంఆర్ఎఫ్ అది చాలా మందికి మేము హైదరాబాద్లో చాలా మందికి అందించామన్నారు. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు మేము పెద్ద ఎత్తున అందించాము. మీ డివిజన్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు షాదీ ముబారక్ అన్నది అది ఒక స్కీమ్. ఒక ఆడపిల్లకు పెళ్ళి అయిన వెంటనే ఇంత ఇస్తాము. సంథింగ్స్ విచ్ వీ కెన్ ఆల్సో అప్రిషియేట్, నథింగ్ ఈజ్ రాంగ్. షాదీ ముబారక్లో కూడా మీరు ప్రాపర్గా ఇస్తున్నారా?
దానికంటూ సిస్టమ్ ఫాలో అవుతున్నారా? దళిత బంధులు అలాగే అందులో కూడా ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం, ఇవ్వలేకపోవడమా అన్నది వాళ్ళకి ఆ క్లారిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటున్నాను నేను. నువ్వు ఏ స్కీమ్ పెట్టినా ఎవరి సొంత డబ్బులు కాదండి. పబ్లిక్ 2% of the government officers will pay. They will pay their tax. The rest will be the business persons and the common person will pay. ఇవన్నీ కూడా కూడి మన డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్లో తీసుకున్న ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలకు వాడతారు. ఆ వాడేదానికి ఒక సిస్టమ్ ఉండాలంటున్నాము. డబుల్ బెడ్రూమ్ బిల్లుల గురించి మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అందరికీ మెసేజ్లు వస్తున్నాయంటండి కొత్తగా. అంటే మెసేజ్ వస్తే ఇల్లు వచ్చేసినట్టనా? ఎన్ని ఇల్లులు కట్టారండి? మేము ఒక పని చేయొచ్చండి, అప్లికేషన్స్ ఇన్ని వచ్చినాయి, ఇన్ని ఇల్లులు కట్టాము, ఇంతమందికి రేపు ఇస్తున్నాము అని క్లారిటీ ఇమ్మనండి. పోనీ మేము పొరపాటు చెప్తున్నాము అంటున్నారు, మేము ఊరుకునే వాళ్ళని అపోజిషన్గా పాయింట్అవుట్ చేస్తున్నాం అంటున్నారు. అగ్రీడ్. సో యూ షో ఇట్ కదా. ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల్లో పలానాది దాంట్లో స్కామ్ అయ్యింది, కరప్టెడ్, ఇలా తప్పు చేశారు అని అపోజిషన్స్ కానీ దేశ విదేశాల్లో కానీ ఎవరన్నా చెప్పారా? దే హ్యావ్ దర్ రైట్ కదండి. ఇప్పుడు ఊరికనే మాట్లాడడం కాదండి, వారు చెప్పాలి. మేము క్లియర్గా 9 years తర్వాత మేము బుక్ రిలీజ్ చేసాం. వాట్ ఎవర్ ద అచీవ్మెంట్స్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డన్ అని ఓపెన్గా బుక్లో మేము రాసాము. బుక్ అబద్ధం ఆడదు కదా మీకు. అది ఇట్ ఈస్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్ విచ్ వీఆర్ గివింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. మేము ఇంటింటికి వెళ్ళి మేము 9 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు మన దేశం కోసం, మన తెలంగాణ కోసం అని క్లియర్గా ఇస్తున్నాము. అలా ఇమ్మనండి. కానీ ప్రభుత్వం మేము ఈ 3 ఏళ్ల కాలంలో హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చే దిశగా అనేక ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టాము, అండర్ పాసెస్ కట్టాము ఇవన్నీ చెప్తున్నారు. అంటే బీజేపీ కార్పొరేటర్లకు ఇదంతా కనబడటం లేదా? అదే చెప్తుంటండి. కనపడట్లేదా అంటే ఏదైతే బ్రిడ్జిలు కట్టారో ఆల్రెడీ బ్రిడ్జ్ కూలిపోయింది మొన్న. ఓకే, మరి అది కనబడట్లేదా? హెల్త్ గురించి నీళ్లు తాగి వాళ్ళందరూ హాస్పిటలైజ్డ్ అయ్యారు, దాని గురించి చర్చ ఎందుకు రావట్లేదు ఇక్కడ అంటే? మరి అది కనపడట్లేదా? హాస్పిటలైజ్డ్ అయ్యారు కదండి. షేర్లింగంపల్లిలో 250 మంది ఇదే డ్రైనేజ్ నీళ్లు తాగి, వాటర్ తాగి కంటామినేటెడ్ అయ్యి. మరి అది కనిపించట్లేదా? See, when you point one finger, 4 fingers will point me అండి. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దేశం కోసం, ధర్మం కోసం, ఏదైతే ప్రజలు కోసము మనం ఉండాలి. మాకు మోదీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీలో కార్పొరేటర్స్ అందరికీ ఇచ్చినప్పుడు కూడా మాకు ఒకటే చెప్పారు, అక్కడ ఏ రాజకీయాలు మేము మాట్లాడలేదు. ఆయన గంట సేపు కూర్చుని కూడా ఒకటే చెప్పారు, రాజకీయంగా మీరు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు you be like a politician and you finish that job. After winning మీరు సర్వీస్ చేయాలి. పబ్లిక్ సోషల్ ఆర్గనైజేషన్లో సర్వీస్ ఎలా చేస్తారో ప్రజలకు మీరు అలా చెయ్యాలి అని హీ హ్యాస్ గైడెడ్ అస్. అంటే అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక కార్పొరేటర్ చరిత్రలో ఎవరినో పిలవలేదండి. ఒక సామాన్య గల్లీలో ఉన్న, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ కూడా గ్రౌండ్ లెవెల్లో డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ద కంట్రీ విల్ గ్రో అని నమ్మే వ్యక్తి కాబట్టి బేసిక్గా ఒక కార్పొరేటర్లను పిలిచి, ఎందుకంటే కింద స్థాయిలో ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు ఏమేమి జరుగుతుంది ఆ డివిజన్లో అన్నది ఒక కార్పొరేటర్కి ఐడియా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు సాల్వ్ చేయాలి అని వారు మాకు ఆదేశించడం జరిగింది. గంట సేపు ఉన్న ఆ మంచి మాటలే చెప్పారే తప్పితే ఏ రాజకీయాలు చెప్పలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అ పార్టీ విత్ అ డిఫరెన్స్ మీన్స్ దట్. అంతేగాని ఎలక్షన్లు వస్తున్నాయి అందరం సరే పదండి, ఇప్పుడు ఏ స్కీమ్ పెట్టాలి, ఇప్పుడు ఏం పెట్టలేదండి. ఏమి ఓకే, మరో 6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మీ పార్టీ ఎలా గెయిన్ చేయబోతుంది, ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించినంత వరకు ఏం చెప్తారు? No, actually GHMC already public has been proved. 150 డివిజన్స్లో వారికి మాకు ఎంత మార్జిన్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అండి, అది ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. 10,000 మాత్రమే తేడా, 10,000కి కొంచెం అటు ఇటు నెంబర్ అంతే. అంటే వారందరూ మేమంటే ఒప్పుకున్నట్టే కదా.
150 డివిజన్లో 400, 300, 200 ఓట్లతో ఓడిపోయిన బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. Yeah. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? దే యాక్సెప్టెడ్ బీజేపీ. ఓడిపోవడం గెలవడం ఇంపార్టెంట్ కాదండి. ఎంతమంది ప్రజలు మనల్ని కావాలనుకుంటున్నారు? మాకు మోదీ గారు అదే చెప్పారు. ఓడిపోయిన దగ్గర ఈవెన్ మా రాష్ట్రంలో మాకు మీటింగ్స్ అయినప్పుడు కూడా ఒకటే చెప్పారు. మీకు ఓన్లీ 400 ఓట్లతో మీరు ఓడిపోతే, ఓడిపోయిన కార్పొరేటర్స్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మాకేమని ఇచ్చారంటే, కేవలం 400 ఓట్లు తగ్గడం వల్ల మీరు ఓడిపోయారు అంటే మీకు అక్కడ 10,000 మంది మిమ్మల్ని ఒప్పుకున్నారు కాబట్టి మీరు కార్పొరేటర్ అవినా అవ్వకపోయినా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలకు పని చేయాలి. దట్ వాస్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై అవర్ స్టేట్ పార్టీ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ development and that is called the administration where from top to bottom we are supposed to tell. అంతేగాని కేవలం రాజకీయం కోసమే రాజకీయ పార్టీ రాజకీయం చేయొచ్చు. దేనికి రాజకీయం? అపోజిషను, రూలింగ్ పార్టీ అపోజిషను విమర్శించుకుంటాం. దేంట్లో విమర్శించుకుంటాము? అండ్ ఆల్సో ఐ విల్ బిలీవ్ దట్ అ క్రిటిసిజం ఈజ్ నథింగ్ బట్ అ కరెక్షన్. ఒక అపోజిషన్ పార్టీగా నాకు డ్రైనేజ్ లైన్ బాగాలేదు, డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది అని నేను విమర్శించినప్పుడు రూలింగ్ పార్టీ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెక్టిఫై దట్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ దట్ విమర్శ అంటే ఏంటి? ఐ 100% బిలీవ్ దట్ క్రిటిసిజం ఈజ్ నథింగ్ బట్ అ వే ఆఫ్ కరెక్షన్. ఇఫ్ సమ్వన్ క్రిటిసైజెస్ మీ ఇన్ సమ్ ఇష్యూ, ఇఫ్ దెర్ ఈజ్ అ మిస్టేక్, ఐఎమ్ సపోజ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అంతేగాని వారు చేస్తున్నారు, వారు చేసుకొని అరుచుకొని మనం చేసే పనులు మనం ఇలాగే చేద్దామన్నది. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కేవలం పైకి ప్రజలకు కనిపించే విధంగా పైన విమర్శలు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటిది జనరల్గా నాయకులు మాట్లాడుతున్నారు. కొంత ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ప్రజల్లో చర్చ జరగడానికి రాహుల్ కూడా మీటింగ్లో, ఖమ్మం మీటింగ్లో అదే విషయం చెప్పారు. రెండు పార్టీలు ఒకటే అని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారా? అంటే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయా? ఖచ్చితంగా పోటీ చేయం. అంత గర్వంగా మేము చెప్తామంటే, మీరు అన్నారు కదా, మరి నాకు తెలియకడుగుతాను, ఈ 9 సంవత్సరాల్లో ఇదే మీడియా ఏదైతే ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నారో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అని, ఈ 9 సంవత్సరాలకు ముందు ఎందుకు ఆ టాపిక్ రాలేదండి? అంటే ఎలక్షన్ వచ్చే ముందా? అంటే పార్టీని మీరు ఇంకొకటి కూడా ఏంటంటే, జనరల్గా సడన్గా ఏదో అయిపోతుంది, పడిపోతుంది బీజేపీ. పడిపోవడానికి ప్రజలు ఎక్కడ చేంజ్ అవుతారండి? హౌ పబ్లిక్ విల్ చేంజ్? లీడర్స్ మే థింక్ ఇన్ వేరియస్ థాట్స్ మే చేంజ్, బట్ పబ్లిక్ ఆల్వేస్ దే నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ డెవలప్మెంట్ ఓన్లీ. They won't change. They know what is happening. పబ్లిక్ కూర్చుని అవునవును ఏదో అయిపోతుంది అని పబ్లిక్ చెప్పట్లేదు. వేరియస్ సోర్సెస్ కేవలము భారతీయ జనతా పార్టీని డౌన్ చేయడానికే ఇది జరుగుతుంది తప్పితే పబ్లిక్లో ఇప్పటికీ అదే వేవ్ ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా మేము పొరపాటు చేసామంటేనే కదా పబ్లిక్ మమ్మల్ని అమ్మో ఇది తప్పు చేశారు, అందుకు బీజేపీ మనకొద్దు అనుకుంటారు. తప్పు చేయనప్పుడు ప్రజలు ఎందుకు అనుకుంటారు? ఓకే, మరో 6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు అంటే ప్రజల దగ్గరికి పూర్తిగా జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది, నిధులు ఇవ్వలేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్తున్నారు. ఎట్లాంటి ఎజెండాతో వెళ్తారు మీరు? రేపు మీకు కూడా బాధ్యత ఉంటుంది, పార్టీ తరఫున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ప్రజల దగ్గరికి ఎలాంటి ఎజెండాతో, ఎలాంటి ఇష్యూస్ని తీసుకుని? ఖచ్చితంగా ఆల్రెడీ మా స్టేట్ పార్టీ, సెంట్రల్ పార్టీ ఏ మేనిఫెస్టో చేస్తుంది అంటే బేసిక్గా వారు ముందు అదే చెప్తారు. ఆరోగ్యం, చదువు, బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వడమే. అది మనం భారతీయ జనతా పార్టీగా ఇస్తామనే నాకు తెలిసినంత వరకు దే ఆర్ వెరీ కన్ఫైన్డ్ విత్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూసే పద్ధతిలో మా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మైన్యూట్ లెవెల్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయన్నదే తీసుకుని మేనిఫెస్టోగా వెళ్తామే తప్పితే పెద్ద పెద్ద డల్లాసులు చేసేస్తాం, అది చేస్తామని మేము చెప్పం. ఖచ్చితంగా నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పారండి.
ఏంటి నీళ్ళు వచ్చిందేంటి, నిధులు వచ్చిందేంటి, నియామకాలు ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు, నిరుద్యోగ భృతి అన్నారు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా వారు చెప్పిందా, లేకపోతే మేము లేనిపోయిన నిందలు వేస్తున్నామా చెప్పండి. నిరుద్యోగ 1,00,000 2 లక్షలు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎలాగా సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఎప్పుడో ప్రపోజల్స్ పెట్టి ఇప్పుడు అవి స్టార్ట్ అవుతున్నాయి. సో వారు అవి చూపించడం ఏంటండి. తెలంగాణలో మీకు ఇంకో మేజర్ ఇష్యూ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చాలామంది ఆఫీసెస్కి ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రమోషన్స్ ఇచ్చాక దాని కింద చేసే ఆఫీసర్ ఇంకొకళ్ళు ఉండాలి కదా, వాళ్ళు లేరు. అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుపుతారండి పైన ఉన్న ఆఫీసర్స్? ఇప్పుడు డీసీ జోనల్ కమిషనర్ అయ్యారు అనుకుందాం, నెక్స్ట్ డీసీ ఉండాలి, డీసీ కింద ఇంకో ఇంజనీర్ ఉండాలి, ఇంకా అలాగ ఉండాలి కదా. అక్కడ ఫుల్ఫిల్డ్గా ఎంప్లాయీస్ ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్, ఇట్ మే బి అగ్రికల్చర్, ఇట్ మే బి ఎ కార్పొరేషన్, ఇట్ మే బి జిహెచ్ఎంసీ, ఎనీ డిపార్ట్మెంట్ యూ నేమ్, it is completely are the employees are fulfilled according to the population, because దానికి ఒక గణ్యత ఉంటుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం 2,000 మందికి ఒక ఎస్ఎఫ్ఏ ఉండాలి, లేకపోతే 1000 మందికి. ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్, ఇప్పుడు సపోజ్ అంగన్వాడీ ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఒక 100 మందిని చూడాలి. అలాగా దెర్ ఇస్ సమ్ సిస్టమ్ కదా, ఆ ప్రకారం ఉన్నారా నెంబర్ చెప్పమనండి. ఎనీ డిపార్ట్మెంట్ యూ నేమ్, it may be agriculture department, it may be a GHMC department, or it may be a health department, doctors. yes, ఈ డాక్టర్ గారు ప్రమోషన్ అయిపోయి వెళ్ళాక కింద ఇంకొకరు కావాలి కదా, ఉన్నారా? దానికి సమాధానం చెప్పమనండి. మేము పొరపాటు చెప్తున్నామేమో, సో యూ కెన్ ఆన్సర్, దెన్ వీల్ థింక్. ఇప్పుడు సపోజ్ వారు చెప్పింది కరెక్ట్ అనుకుందామండి, చూపించమనండి. అప్పుడు మేమే సరిదిద్దుకుంటాం, అయ్యో పొరపాటుని చేసాం, మేము తప్పుగా మాట్లాడుతున్నామండి. దట్ ఓకే. ఫైనల్గా అమీర్పేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి భవిష్యత్తులో మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఉంది, నిధులు రావట్లేదు, మౌలిక వసతులకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? వాళ్ళకి 2 విషయాలండి. పెద్ద పెద్ద పనులు చేస్తాను నేను, నా పర్సనల్గా నేను చెప్పను. బట్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఇంకా భారతీయ జనతా పార్టీయే. ఎందుకంటే వాళ్ళు చేయనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది? వచ్చే పార్టీ చేస్తుందని ఆశ. అలాగే మమ్మల్ని ఎన్నుకున్నారు, అందుకే ఈరోజు కొన్ని అన్నా నేను చేయగలిగాను. ఎందుకంటే 10 సంవత్సరాలు మాకు అంతకుముందు ఉన్న కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటరే. 10 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం అని అదే ప్రజలు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ఇది ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం అంటే, మేడం 15 ఏళ్ళు అవుతుంది ఈ ప్రాబ్లం మాకు ఎగ్జిస్టింగ్, అది తీర్చలేదంటే అది వాళ్ళ ఫెయిలియర్ అనే కదా నన్ను ఎన్నుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఎంత పోట్లాటైనా వారితో ఎదుర్కొన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ అధిగమించి ఐ విల్ కంప్లీట్లీ అమీర్పేట్ డివిజన్ విషయంలో ఐ విల్ ట్రై టు సాల్వ్ మై బెస్ట్ ఇన్ ద ఎనీ ప్రాబ్లమ్స్. అంటే హాస్టల్స్ ఒకటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి అక్కడ, ఎందుకంటే యువత చాలామంది ఉంటారు అమీర్పేట్ డివిజన్లో. అండ్ అనదర్ మేజర్ ఇష్యూ ఇస్ గాంజా. గాంజా అన్నది అమీర్పేట్ డివిజన్లో చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నేననేది ఆల్కహాల్ ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్రంలో అదే పెద్ద ఆదాయం, అది అఫీషియల్లీ డిక్లేర్డ్ ఆదాయం. తాగండి, చేయండి, మళ్ళీ హాస్పిటల్లో ఇప్పుడు కొత్తగా రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా వస్తున్నాయి. ఎందుకనుకుంటున్నారు? ఎలాగా తాగుతారు, ఎలాగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు, నెక్స్ట్ రీహాబిలిటేషన్స్కి వస్తారు అని. అలాగా గాంజా ఈజ్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఆల్కహాల్ ఈజ్ ఆల్రెడీ లీగల్. సో ఓపెన్లీ దే ఆర్ సెల్లింగ్ ఓపెన్లీ. అండ్ ఇప్పుడు ఏదో జీవో వచ్చిందండి, మరి అందులో ఆల్కహాల్ షాప్స్ ఉన్నాయా లేదా అన్నది ఐ విల్ అగైన్ స్టడీ అండ్ లెట్ యు నో. 24 hours షాప్స్ కెన్ ఓపెన్ అని ఒక జీవో ఇచ్చారు. మరి అందులో ఆల్కహాల్స్ ఉంటే ఇంకా ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో పిల్లలు మగవాళ్ళు చేసే పనులకి వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే దానికంటూ ఇప్పుడు రాత్రి పగలో లేదనుకోండి, ఆ తాగేవాడు మళ్ళీ రాత్రిళ్ళు కూడా తెచ్చుకుంటాడు, ఆ ఇంట్లో ఆ భార్య ఎంత బాధపడుతుంది. అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాబ్లం వాట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. దానికి తోడు ఈ ఇల్లీగల్ ఏదైతే గాంజా ఇంకా ఎక్సెట్రా అందులో నల్ల మందులు ఏవేవో ఉంటున్నాయి, అవన్నీ కూడా ఈ యూత్కి దొరుకుతున్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్కి దొరకట్లేదా? ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏంటి ఆర్డర్స్ ఏమి ఇచ్చినారు?
అది ఎస్పెషల్లీ మాకు అమీర్పేటలో అది చాలా మేజర్ ఇష్యూ అండి. ఎవ్రీ బస్తీలో పాపం తల్లిదండ్రులు చెప్పుకోలేక లోపల మదన పడుతున్నారు. నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కూడా అవును మేడం చాలామంది అంటే అవును అంటున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? దానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? లీగల్ కానిది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే, కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంటే, అక్కడ పిల్లలు పాడైపోతుంటే, సమాజంలో తల్లిదండ్రులకు చెప్తున్నారండి. ఏమని? మీరు జాగ్రత్తగా చూసుకో ఎంతసేపు ఎదిగిన పిల్లల్ని పట్టుకోగలరండి? నువ్వు సమాజంలో అలాంటి ఎన్వైర్న్‌మెంట్ ఉండకుండా చేయగలగాలి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ హూఎవర్ ఇట్ ఈస్. ఆ ఎన్వైర్న్‌మెంట్ ఏమో నువ్వు బయటేమో పబ్బులు, క్లబ్బులు, గాంజాలు అన్నీ చూపిస్తూ, నువ్వు పిల్లాడిని ఇంట్లోనే పెట్టంటే ఎన్నాళ్ళు ఇంట్లో పెడతాం? అంటే మన సమాజము సస్యశ్యామలంగా చూసి బయటికెళ్తే ఒకటి మంచి పని నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మంచి పని నేర్చుకునేటట్లేదు. ఏమన్నా అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి కూడా మేడం ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవాలంటే ఏం చూడాలి చెప్పండి. ఇప్పుడు స్కూలుకి పంపిస్తాం. స్కూలుకి పంపించాక వాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఒక పాన్ షాప్ ఉంది. ఒక కాలేజీకి పంపిస్తాం. ఒక పాన్ షాప్ ఏదో ఉంది అక్కడ గాంజా అమ్ముతున్నారనుకోండి. ఆ పిల్లాడు కాలేజ్‌కి వెళ్ళాడు అనుకుంటామా? మేము గాంజా తీసుకుంటున్నాడు అనుకుంటామా ఒక పేరెంట్‌గా? ఆన్ వాట్ వే? సొసైటీలో ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ పరంగా గానీ, లేకపోతే బయట సమాజంలో నీట్‌గా ఉంచాలి. పొరపాట్లు జరగకుండా, అలాంటివి అమ్మకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఎవ్రీథింగ్ అండి. ఒక్కటి పబ్లిక్ ఎప్పుడూ కూడా చాలా నిదానంగా వాళ్ళు సమాజంలో గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే పాటిస్తారు. వీ కెనాట్ బ్లేమ్ ద పబ్లిక్. The administration should make sure that the outside of the society also is healthy. అది ఇంపార్టెంట్. అది ఎక్కడా కూడా జరగట్లేదు కాబట్టి ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఖచ్చితంగా అనొచ్చు. ఓకే. ఇది అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఒకవైపు ప్రభుత్వం విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని చెప్తా ఉంది. మరోవైపు బస్తీల్లో ముఖ్యంగా అనేక డివిజన్లో అనేక సమస్యలు వెంటాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఉంది, నిధులు రావట్లేదని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే, మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్తుంది, అలాగే బీజేపీ కూడా ప్రజలకు ఏం చెప్పబోతుంది అనేది మరో 6 నెలల్లో తెలియబోతుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఈహా టీవీ.